హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను మసాజ్కి అండ్ హైపోథెరపీకి బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానండి. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అఫ్కోర్స్ ఫేషియల్స్ అవి ఇవి చేయించుకున్నాను తప్ప కంప్లీట్ బాడీ మసాజ్కి కానీ లేదు అంటే హైడ్రోథెరపీకి కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఈసారి చూద్దాము ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. సో నేను వెళ్ళి వచ్చాక డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి అండి, వర్కింగ్ ఉమెన్ కాకపోయినా వితౌట్ వర్కింగ్ ఉమెన్ అయినా కానీ, హోమ్ మేకర్ అయినా కానీ, ఎవ్రీ వన్ అండి, ఐ రికమెండ్ దట్ మీ స్పేస్ మీరు తీసుకొని ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వెకేషన్కి వెళ్ళండి. అది మీ ఫ్యామిలీతో కావచ్చు, లేదు అంటే మీ ఓన్గా కావచ్చు. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ హీల్స్ యూ సో మచ్ అనమాట. అంటే మీకు ఎంత ప్రెజర్ ఉన్నా కానీ, లేదు అంటే మీరు ఎంత హ్యాపీ లైఫ్లో ఉన్నా కానీ ఒక చిన్న బ్రేక్, అంటే అది బ్రేక్ అని కూడా నేను చెప్పను, ఒక చిన్న పాజ్ ఇచ్చి మీరు స్పెండ్ చేశారు మీకోసం, మీకు కానీ లేదంటే ఫ్యామిలీ కోసం కానీ స్పెండ్ చేస్తారు అంటే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. మీకు అది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది. అఫ్కోర్స్ అండి, సంపాదన కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, దట్ టు మీ ఓన్ డాటర్, సన్ కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈచ్ అదర్ కానీ, అప్పుడు మీకు ఉన్న మ్యూచువల్ బాండింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనము డైలీ లైఫ్ స్టైల్లో పిల్లల వల్ల గొడవ పడవచ్చు, దేనివల్ల ఒకదాని వల్ల గొడవలు పడుతూనే ఉంటాము, అది మన లైఫ్ స్టైల్. బట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ మీరు పాజ్ ఇచ్చి వచ్చారు అంటే మీ ఫ్యామిలీతో, మీ హస్బెండ్తో కానీ, మీ పిల్లలతో కానీ, యూ నెవర్ బ్రేక్ దట్ బాండ్ అండి. ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. అందుకే మా లైఫ్లో మాకు ఖచ్చితంగా మాకు ఎంత వర్క్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కానీ వీ టేక్ ఏ బ్రేక్ అట్లీస్ట్ లైక్ 6 months వన్స్ కానీ లేదంటే 1 year వన్స్ కానీ వీ డెఫినెట్లీ టేక్ ఏ బ్రేక్ అండి. అండ్ వీ కమ్ అండ్ వీ స్పెండ్ టైమ్ ఈచ్ అదర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మాకు ఒకరి కోసం ఒకరు అనేది. సో అది మీకు ఎలా అంటే మ్యూచువల్గా ఇంక్రీజ్ చేస్తుంది మీ లవ్ కానీ, అఫెక్షన్ కానీ, మీ కేరింగ్ కానీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అనేది నా ఫీలింగ్. ప్రజెంట్ ఇప్పుడైతే మనము వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను రివ్యూ అయితే చెప్తాను డెఫినెట్లీ. సో ఇదే అనమాట నేను వెళ్ళిన స్పా వచ్చేసి చాలా లగ్జరియస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మాకు కొంచెం ప్రైజెస్ రీజనబుల్గానే అనిపించాయి. మరి సూపర్ కాస్ట్ అయితే కాదు. ఇది నేను ఫిల్ చేసిన క్లయింట్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే మీకు స్కిన్ టైప్ ఏంటి, మీకు అలర్జీస్ ఉన్నాయా, మీరు ప్రెగ్నెంటా, అలాంటివన్నీ కొన్ని డీటెయిల్స్ అడుగుతారనమాట. ఏ బ్యూటీ సలూన్లైనా అది హైయర్ ప్రయారిటీ. అండ్ ఫస్ట్ వచ్చి నేను హైడ్రోథెరపీకి వెళ్ళానండి. హైడ్రోథెరపీ కూల్, వామ్ అండ్ హాట్ వాటర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మసాజ్కి ఫర్ 1 hour. సూపర్ అనిపించింది, నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. మస్ట్ ట్రై అండి డెఫినెట్లీ. అండ్ నా స్పా డే తర్వాత నేను ఇక్కడ షాపింగ్కి వచ్చాను. ఇవన్నీ వీళ్ళు మెక్సికోలో చేత్తో నేస్తారనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే స్లిప్పర్స్ కానీ అలాగా మెక్సికోలో నేస్తారు. అవి శ్రేష్ఠ పాపకి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ శ్రేష్ఠ పాప పెయింటింగ్ అనేసి వచ్చింది. ఇది వచ్చేసి క్లే పాట్ పెయింటింగ్స్ అండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు శ్రేష్ఠ పాపకి. సో చాలా బాగా ఒక గుడ్ యాక్టివిటీ అనిపించింది మా ఇద్దరికి. అండ్ ఎస్ అండి, ఇన్ కేస్ మీరు కన్నా మా ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండి. మీ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. ప్లీజ్ డూ దట్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ అండి. బై దట్ మా వీడియోస్ న్యూ అప్లోడ్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇక్కడ నా పెయింటింగ్ చూసారు అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి, అసలు చాలా బాగా వేస్తున్నారు. ఇది లైవ్ పెయింటింగ్స్ వేస్తున్నారండి అప్పటికప్పుడు బోర్డ్ మీద. మీరు ఇవి కావాలంటే ఇంట్లో హోమ్ డెకార్ కదా పెట్టుకోవచ్చు. నాకు చాలా సూపర్ అనిపించింది. బట్ నాకు అంత స్పేస్ లేకపోయింది తీసుకోవడానికి. ఎందుకంటే నేను ట్రావెల్ చేయాలి మళ్ళీ ఇండియాకి అనేది కూడా ఒక బకెట్ లిస్ట్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు మేము ఇక్కడ మొత్తం యాక్టివిటీస్తోనే ఇవాళ మా డే మొత్తం గడిచిపోయింది. వీ రియలీ హ్యాడ్ ఎ సో మచ్ ఫన్ ఓవర్ దేర్.
అండ్ మేము గోల్ఫ్ ఆడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే వి రియలీ లైక్ దిస్ గేమ్. అండ్ ఫ్యామిలీ పరంగా అందరం ఆడడం అనేది వి రియలీ ఎంజాయ్డ్ అనమాట. మీలో ఎంతమంది గోల్ఫ్ ఆడతారు? లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. నాకు శ్రేష్ఠ పాపకి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ శ్రేష్ఠ పాప కూడా ఫస్ట్ టైం కాబట్టి మా హస్బెండ్ కొంచెం ట్రైన్ చేస్తున్నారు తనని ఎలా ఆడాలి అనేసి. అంతటికి అలా ట్రైన్ అయిన తర్వాత కమింగ్ ఫార్వర్డ్ చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా ఆ రోజు నైట్కి మేము మెక్సికన్ రెస్టారెంట్కి మార్గరిటాస్కి డిన్నర్కి వచ్చేసామన్నమాట. మాకి ఆల్ టైమ్ ఫేవరెట్. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా మార్గరిటాస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. అండ్ ఈ సలాడ్ చూసారా, ఇది నేను ఆర్డర్ చేశాను. ఇట్స్ అ బీట్రూట్ సలాడ్, సూపర్ డెలిషియస్ ఉండే. అండ్ నా ఫేవరెట్ నాచోస్ అనమాట. మెక్సికోలో నాచోస్ అది చాలా ఫేమస్ విత్ సాలాడ్స్. మస్ట్ అండ్ ట్రై అండి మీకు అవైలబిలిటీ ఉంటే. ఇది మా కంప్లీట్ యాక్టివిటీ వ్లాగ్ అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. సీ యూ సూన్ ఆన్ మై అనదర్ వీడియో. బాయ్.